హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మను జైన్ గురించి. సో మీ అందరికీ తెలిసిందే, ఇండియాలో షామీకి సంబంధించిన CEO మను జైన్ అని చెప్పేసి. సో ఇతను ఏంటి అంటే శాంసంగ్ స్టోర్కి వెళ్ళినట్టు ఒక పిక్చర్ అనేది ఇంటర్నెట్లో వైరల్ అయిపోయింది. సో ఈ మధ్య చూసుకున్నట్టయితే శాంసంగ్ చాలా దూకుడు మీద ఉంది కదా, ఒకదాని తర్వాత ఒకటి మంచి మంచి ఫోన్స్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే శాంసంగ్ సంబంధించిన ఏ సిరీస్ తీసుకొని రాబోతుంది, M30 తీసుకొని రాబోతుంది. నిన్ననే మనకు శాంసంగ్ సంబంధించిన ఫోల్డబుల్ ఫోన్ S10, S10 Plus, S10e ఇలా చూసుకున్నట్టయితే మొత్తం మార్కెట్ మొత్తం కబ్జా చేయడానికి శాంసంగ్ చూస్తుంది. సో మరి ఆ భయం పట్టుకుంది కావచ్చు. సో వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారని తెలుసుకోవడానికి వాళ్ళ స్టోర్కి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో తెలియదు. కాకపోతే మొత్తానికి ఏంటంటే దానికి సంబంధించిన పోస్ట్ అనేది, అంటే అతనికి సంబంధించిన ఒక ఫోటో అనేది ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు? మను జైన్ శాంసంగ్ సంబంధించిన స్టోర్కి ఎందుకు వెళ్ళి ఉంటాడు అనేది కింద కామెంట్ లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Realme 3కి సంబంధించి. సో ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అని చాలా మంది అడుగుతున్నారు కదా. ఈ మొబైల్ అనేది March 4th లాంచ్ అవ్వబోతుంది. సో మనకు ఒప్పోకి సంబంధించిన F11 Pro ఏదైతే ఉంటుందో అది మనకు March 5th లాంచ్ అవబోతుంది. అంతేకాకుండా సామ్సంగ్ సంబంధించిన ఏ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి 27th లాంచ్ అవబోతున్నాయి. M30 వచ్చేసి మనకు 28th లాంచ్ అవబోతుంది. Redmi Note 7 వచ్చేసి 28th లాంచ్ అవబోతుంది. సో ఇలా చూసుకున్నట్టయితే చాలా మొబైల్స్ రాబోతున్నాయి కదా. దానికి పోటీ ఇప్పుడు మనకి ఏంటంటే Realme వచ్చేసి March 4కి రాబోతుంది. Helio P70 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాంతో తీసుకొని రాబోతున్నట్టు మాధవ్ సేత్ వీళ్ళకి సంబంధించిన CEO ఎవరైతే ఉన్నారో ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేసేసాడు. సో ప్రైస్ ఏంటి అనేది అయితే ఇంకా కన్ఫర్మేషన్ చేయలేదు. సో మీరేమనుకుంటున్నారు? ప్రైస్ ఏమి ఉండబోతుంది అనేది కింద కామెంట్ లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ గురించి. శాంసంగ్ సంబంధించిన S10, S10 Plus, S10e ఈ మూడు మొబైల్స్ సంబంధించిన ప్రైస్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్నెట్ లో కనిపిస్తుంది. సో మరి ఇది రియలా ఫేకా అనేది అయితే తెలియదు. కాకపోతే ఒక పోస్టర్ అయితే ఇంటర్నెట్ లో కనిపిస్తుంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే S10e అంటే చిన్న వేరియంట్ అన్నట్టు ఇది. సో ఇది మనకు 55,900 దొరుకుతుంది. S10 వచ్చేసి 66,900 దొరుకుతుంది. అలా కాకుండా ఇది S10 Plus ఉంది చూసారా, హైయర్ వేరియంట్, అది వచ్చేసి మనకు 73,900 దొరుకుతున్నట్టు ఈ పోస్టర్ లో అయితే కనిపిస్తుంది. సో చూద్దాం మరి ఏ ప్రైస్ తీసుకొస్తారనేది. అంతేకాకుండా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా మనకు సామ్సంగ్ సంబంధించి. సో సామ్సంగ్ సంబంధించిన మొబైల్స్ ఎవరైనా పర్చేస్ చేయాలి అంటే ఎయిర్టెల్ స్టోర్స్ ఉంటాయి చూసారా, దానిలోకి వెళ్ళేసి మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో దానికి గాను మనకు 900 చేంజ్ కట్టేస్తే ఏంటి అంటే S10 ఏదైతే ఉంటుందో అది ఇస్తారు. అంతేకాకుండా S10 Plus వచ్చేసి 15,000 చేంజ్ ఉంది. 24 నెలలు ఉంటుంది EMI పీరియడ్. సో దీనిలో చూసుకున్నట్టు మనం పర్ మంత్ 3,000 కట్టుకోవచ్చు. సో దీనిలో ఎయిర్టెల్ వాళ్ళు 100 GB డేటా కూడా ఇస్తారట. సో కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలా మీరు ఈఎంఐలో తీసుకుంటే ఆ మొబైల్ ప్రైస్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇది ఒకటి ఆలోచించి మొబైల్ పర్చేస్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Redmi Note 7 Pro గురించి. సో Redmi Note 7 గురించి అయితే ఇప్పటికి మనం చాలా మాట్లాడుకున్నాం. సో ఈ మొబైల్ వచ్చేసి Snapdragon 660 ప్రాసెసర్ తోటి వస్తుంది కదా, అది వచ్చి Snapdragon 675 ప్రాసెసర్ అంటున్నారు. దీనిలో చూసుకున్నట్టయితే మనకు సామ్సంగ్ కి సంబంధించిన సెన్సార్ వాడారు. దానిలో వచ్చి Sony IMX586 సెన్సార్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడుతున్నారు. సో 48 మెగాపిక్సెల్ అంటున్నారు కదా. సో ఇప్పుడు దానిలో కూడా 48 మెగాపిక్సెల్, కాకపోతే సోనీకి సంబంధించిన సెన్సార్. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ మొబైల్ అంటే Redmi Note 7 Pro ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ వీక్ లాంచ్ చేస్తారట చైనాలో. సో ఇన్ని రోజులు మనకు న్యూస్ అయితే లేదు కదా ఎప్పుడు లాంచ్ చేస్తారనేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వీక్ లాంచ్ చేస్తారని అయితే ఒక న్యూస్ అయితే వచ్చేసింది. సో ఫ్రెండ్స్, మరి అక్కడ చైనాలో నెక్స్ట్ వీక్ లాంచ్ చేస్తారంటే అతి త్వరలోనే మనకి ఇండియా కూడా వస్తుంది, ఎందుకంటే గ్లోబల్ గా కూడా తీసుకొస్తారు కాబట్టి. సో దానికి సంబంధించిన ప్రైస్ చూసుకున్నట్టయితే 20,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు, ఎందుకంటే దానిలో Snapdragon 675 ప్రాసెసర్ వాడుతున్నారు కదా. సో ఎవరైనా మాకు Redmi Note 7 Proనే కావాలి, Redmi Note 7 వద్దు అని అనుకునే వాళ్ళు ఏంటంటే Redmi Note 7 కొనకుండా Redmi Note 7 Pro కోసం వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ కి సంబంధించి. గూగుల్ వాళ్ళు కూడా AT అనే పేరుతో ఒక గేమింగ్ కన్సోల్ తీసుకొని రాబోతున్నారు. సో ఎక్కడ అంటే ఇప్పుడు మనకు GDC అంటే గేమింగ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2019 ఉంది కదా, అక్కడ దీన్ని అనౌన్స్ చేస్తారట. సో చూద్దాం మరి దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఏం ప్రైస్ పెడతారనేది అయితే మనకు అదే రోజు తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి MediaTek ఏం చేసింది అంటే KaiOS తోటి పార్ట్నర్షిప్ చేసింది. సో మీ అందరికి తెలుసు KaiOS అంటే ఫీచర్ ఫోన్స్ లో, జియో ఫోన్లలో మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే MediaTek తోటి పార్ట్నర్షిప్ చేసుకున్నారు. సో వీళ్ళు ఏంటి అంటే ఎక్కువగా ఫీచర్ ఫోన్స్ లలో వాడుతూ ఉంటారు KaiOS. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు 18 మిలియన్ డివైసెస్ లలో ఈ KaiOS అనేది నడుస్తూ ఉంటుంది. సో చూద్దాం మరి MediaTek వాళ్ళు KaiOS తోటి పార్ట్నర్షిప్ అయ్యారు. ఇప్పుడు ఎటువంటి ఫీచర్ ఫోన్స్ తీసుకొస్తారనేది మనకు ముందు తెలిసిపోద్ది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Oppo F11 Pro గురించి. సో ఈ మొబైల్ మనకు March 5th వస్తాను ఇంతకు ముందే చెప్పాను కదా. సో ఇది వచ్చేసి మనకు పాపప్ సెల్ఫీ కెమెరాతో రాబోతుంది. అంతేకాకుండా బ్యాక్ చూసుకున్నట్టయితే 48 మెగాపిక్సెల్ కెమెరా కూడా యూజ్ చేస్తున్నట్టు మనకైతే లీక్ ద్వారా తెలుస్తుంది. సో వెనకాల చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉంటుందో అది కూడా బ్యాకే ఉంది. సో మరి దీని ప్రైస్ ఏమి ఉండబోతుంది అనేది అయితే ఇక్కడ కూడా లీక్ కాలేదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Nokia 3.2 గురించి. సో దీన్ని వైఫై సర్టిఫికేషన్ ఉంటుంది కదా, అక్కడ దీన్ని చూసారన్నట్టు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇది Android Pie ఏదైతే ఉంటుందో దాంతో రాబోతున్నట్టు ఈ పిక్చర్ ద్వారా తెలుస్తుంది. సో మరి దీన్ని MWC 2019 లో అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ గురించి. సో వాట్సాప్ లో మనకు మొన్న మధ్య iOS కు ఒక అప్డేట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటి అంటే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా కానివ్వండి, లేకపోతే ఫేస్ లాక్ ద్వారా వాట్సాప్ కి లాక్ పెట్టేసుకోవచ్చు.
కాకపోతే దాన్ని ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు, అంతేకాకుండా డైరెక్ట్ హోమ్ బటన్ ప్రెస్ చేసేస్తే లాక్ అవసరం లేకుండా ఓపెన్ అవుతుందని చెప్పేసి ఒక బగ్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఆ బగ్ ని ఫిక్స్ చేసేస్తూ వాట్సాప్ వాళ్ళు అప్డేట్ అనేది రిలీజ్ చేసేసారు. నెక్స్ట్ న్యూస్ కూడా వాట్సాప్ కి సంబంధించింది, కాకపోతే కొంచెం ఓల్డ్ న్యూస్, కాకపోతే మీకు పని చేస్తా అని చెప్తున్నాను. అదేంటి అంటే జనరల్ గా వాట్సాప్ లో ఇష్టం వచ్చిన మెసేజెస్ ఎవరు పడితే వాళ్ళు పంపించేస్తుంటారు. అప్పుడప్పుడు ఏంటి అంటే మన వాట్సాప్ నెంబర్ వేరే వాళ్ళకి దొరికింది అనుకోండి, తిట్టేస్తూ ఉంటారు. కాకపోతే అటువంటి సందర్భంలో మనం ఏం చేయలేం కదా. కాకపోతే ఇప్పటి నుంచి ఏంటి అంటే మనం కంప్లైంట్ చేసుకోవచ్చు. సో కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆ నెంబర్ ఎవరిదైతే ఉంటుందో ఆ నెంబర్ ని సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్లాక్ చేసేయాలన్నట్టు. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా సిమ్ తీసుకుంటారో ఆ సిమ్ తీసుకునేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఒక రూల్ ఉంటుంది అన్నట్టు. ఎవరైనా మనకు న్యూడ్ ఫోటోస్ పంపించినా, వల్గర్ ఫోటోస్ పంపించినా, వల్గర్ మెసేజెస్ పంపించేసినా వాళ్ళకు ఒక అధికారం ఉంటుంది అన్నట్టు. ఏంటి, ఆ నెంబర్ ని బ్లాక్ చేసేసే అధికారం. సో ఎప్పుడైనా మీకు ఎవరైనా అబ్యూస్ చేశారనుకోండి, మీరు వెంటనే ఏం చేస్తారంటే సర్వీస్ ప్రొవైడర్ కాల్ చేయండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డాటా యూసేజ్ గురించి. సో ఇంతకు ముందుతో పోల్చుకున్నట్టయితే డాటా యూసేజ్ ఏదైతే ఉంటుందో అది 108% పెరిగిపోయిందట. సో దీన్ని ఎవరు అంటే నోకియా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు అన్నట్టు. దాని ప్రకారం ఈ డాటా అనేది బయటకు వచ్చింది. చాలా తక్కువ ధరకే డాటా రావడం, అంతేకాకుండా అందరికి 4G ఫోన్స్ అవైలబుల్ ఉండడం వల్ల చాలా మంది డాటా యూస్ చేస్తున్నారట. ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే వీడియో స్ట్రీమింగ్ చేస్తుంటారు అనుకోండి. సో ఫ్రెండ్స్, మీరు డైలీ ఎంత జీబీ డాటా ఉడగొడతారు అనేది కింద కామెంట్ రండి. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.